శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాలో జరిగిన ఓటు హక్కు అవగాహన కార్యక్రమాల సత్ఫలితంగా ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్లో దాదాపు 84% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, అత్యవసర సేవలు అందించేవారికి పోస్టల్ ఓటింగ్ జరిగింది. 13వ తేదీ పోలింగ్ రోజున 1873 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్లో జిల్లాలోని పుట్టపర్తిలో 86%, రాప్తాడులో 85%, మడకశిరలో 87%, హిందూపురంలో 77%, పెనుగొండలో 87%, ధర్మవరంలో 88%, కదిరిలో 81% నమోదవగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 84.70% పోలింగ్ నమోదైంది. ఈ నెల 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంను పురస్కరించుకుని పుట్టపర్తిలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ స్థాపకులైన హెన్రీ డ్రునాట్ చిత్రపటానికి రెడ్ క్రాస్ సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వక్తలు రక్తదానం ప్రాముఖ్యతను తెలియచేశారు. జిల్లాలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుండి పగడ్బందీగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని డీఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. జిల్లాలో సప్లిమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 7,501 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 2,960 మందితో మొత్తం 10,461 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వీరి కోసం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ గట్టిగా అమల్లో ఉంటుందని అన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించే ఎన్నికల కౌంటింగ్లో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జూన్ నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ చేయాలని, కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. క్షయ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా టీబీ నివారణ అధికారి తిప్పయ్య తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. క్షయ నివారణపై ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంజువాణి తెలిపారు. ఈ నెల 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరం జాతీయ డెంగ్యూ దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. ఇంటిలో ఎక్కువగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేసుకుంటూ ఉంటే డెంగ్యూ సంబంధిత దోమలు వృద్ధి చెందమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పుట్టపర్తిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య తెలిపారు. శ్రీ సత్యసాయి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 100 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఈ నెల 23న గురువారం వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి వైశాఖ పౌర్ణమికి ఈ మల్లెపూల తిరునాళ్లను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించడం సాంప్రదాయమని ఆలయ అర్చకులు తెలిపారు.